ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రకటించిన ప్రతిసారి కూడా ఇండస్ట్రీ అంతా కూడా ఉత్సాహంగా చూస్తూ ఉంటుంది. ఏ ఏ సినిమాలకు వచ్చాయి, ఏ ఏ స్టార్కి వచ్చాయి, తెలుగుకి ఎన్ని వచ్చాయి, కన్నడకి ఎన్ని వచ్చాయి, మలయాళంకి ఎన్ని వచ్చాయి, తమిళకి ఎన్ని వచ్చాయి, హిందీకి ఎన్ని వచ్చాయి, ఇలా చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి మన ప్రాంతీయ సినిమాలు కూడా. మరాఠీ సినిమా అని, హైదరాబాదీ సినిమా అని, బెంగాలీ సినిమా అని మంచి మంచి కాన్సెప్ట్స్తో వచ్చినప్పుడు అవి కూడా హిట్ అవుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అండ్ 63rd ఫిలింఫేర్ అవార్డు అనుకుంటా పింగారా సినిమాకి వచ్చింది. అదేంటో తెలుసా మీకు? కాంతారా సినిమా ఒరిజినల్ వెర్షన్ పింగారా. తులు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్న అందులో చెప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు కాంతారా కమర్షియల్గా సక్సెస్ అయినప్పటికీ కూడా లాస్ట్ 70th ఫిలింఫేర్ అవార్డు అంటే పుష్పకి 69th వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిలింఫేర్ అవార్డు రిషబ్ శెట్టికి వచ్చింది. హీఈస్ వెరీ హ్యాపీ. మరి ఇప్పుడు నెక్స్ట్ 71st ఫిలింఫేర్ అవార్డు అంటే లాస్ట్ది మనకి అక్టోబర్లో ఇచ్చారు 70th. ఇప్పుడు 71st ఫిలింఫేర్ అవార్డు 2025 ఇయర్కి గాను ఈ సంవత్సరం ప్రజెంట్ చేస్తారు. అందరి వేళ్ళు ఒకే వైపు చూపిస్తున్నాయి అఖండ. ఎందుకంటే అఖండ పార్ట్ 2 సినిమాని నెట్ఫ్లిక్స్లో ఇప్పటికీ విపరీతంగా చూస్తానే ఉన్నారు. చూసిన ప్రతి ఒక్కరు ఇంకా 10 మందికి చూపిస్తున్నారు. అండ్ కేంద్రంలో కూడా మీకు తెలిస్తే మన సనాతన ధర్మం 10 మందికి చాటి చెప్పేలా ఉన్న సినిమాలకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంది మోడీ ప్రభుత్వం. అందుకని చెప్పేసి మిరాయి, హనుమాన్ లాంటి సినిమాలు ఎలాగైతే కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయో, ఎలా అయితే వాటికి కూడా అవార్డులు వస్తున్నాయో, సేమ్ అలాగే ఈసారి బాలయ్య అఖండ పార్ట్ 2కి బోలెడన్ అవార్డులు వస్తాయి అని అయితే చాలామంది చెప్తున్నారు. అండ్ ఉత్తమ నటుడుగా బాలయ్య ఉండొచ్చు. ఉత్తమ నటుడుగా బాలయ్య ఉంటే అది పెద్ద బాలయ్య, చిన్న బాలయ్య, లేకపోతే ఇంకే బాలయ్య మనం చెప్పలేము, అంటే డ్యూయల్ రోల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా డైరెక్షన్ వైజ్గా బోయపాటికనో, లేకపోతే స్క్రీన్ ప్లే వైజ్గానో, లేకపోతే స్టంట్స్ వైజ్గానో, గ్రాఫిక్స్ వైజ్గానో, స్టోరీ వైజ్గానో, వాట్ ఎవర్ డైలాగ్స్ వర్షన్కైనో, ఇట్లా ఈ సినిమా ఆల్మోస్ట్ ఈ 71st ఫిలింఫేర్ అవార్డ్స్లో బోలెడన్ని నామినేషన్స్ సొంతం చేసుకుంటుందని చెప్పేసి అయితే న్యూస్ వస్తుంది. అండ్ ఇప్పటి వరకు కూడా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ఏదేదో పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అవార్డ్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు అసలు ఏంటబ్బా ఈ సినిమా అని. మళ్ళీ ఎప్పుడు కూడా ఒక సినిమా గురించి 10 మంది నెగిటివ్గా మాట్లాడితే అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే మీరు హిట్ ఓ అన్న సినిమాలు ఎవ్వటికి కూడా ఆ హిట్ అన్న ఆనందం మిగులుద్దేమో కానీ అవార్డు అనే ఒక పురస్కారం మాత్రం అసలు దక్కదు. ఎందుకు దక్కదు అంటే ఆ హిట్ అని చెప్పుకునేదంతా ఒక మాయ కాబట్టి యాక్చువల్గా. ఎందుకంటే అవన్నీ థియేటర్లో హిట్ అని ఊకదంపుడు చేసిన సినిమాలు ఏమి అదేంటిది ఓటీటీలో నిలబడ్డ దాఖలాలే. ఓటీటీకి వచ్చాక ఎవడు చూడ్డు కూడా వాటి రేటింగ్ కూడా ఎక్కడో పడిపోతూ ఉంటుంది. ఆ రిలీజ్ అయిన ఏముందిలే అనుకుంటారు మోస్ట్లీ. బట్ కొన్ని సినిమాలు ఓటీటీలోను థియేటర్లోనూ బాగా ఆడుతున్నాయంటే అందులో కంటెంట్ ఉంది అని అర్థం. సో అందుకని చెప్పేసి బాలయ్య సినిమా ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ December 5th రిలీజ్ అవ్వాల్సింది, కొంచెం అటు ఇటు అయ్యో 4-5 రోజుల్లో రిలీజ్ అయినప్పటికీ ఇప్పుడు ఒక నెల రోజులు అవుతున్నప్పటికీ ఓటీటీకి వచ్చి కూడా 1 month దాటినా కూడా ఇప్పటికి కూడా క్రేజ్ ఇంకా తగ్గలేదు. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఫిలింఫేర్ అవార్డులే కాదు, కాన్స్ ఫిలింఫేర్ అవార్డు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా కొన్ని అంటే లైక్ క్రియేటివ్ ఫీల్డ్లో కొన్ని అవార్డ్స్ ఉంటాయి మనకు తెలియనివి. ఇలాంటివన్నీ కూడా బోల్డ్ అండ్ అవార్డ్స్ అఖండ సినిమాకి వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో మీరు గమనించింది ఏదైతే ఉందో, ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 మనకి లైక్ ఓటీటీలో కూడా పార్ట్ 1, పార్ట్ 2 ఇంకా స్ట్రీమింగ్ అవుతూ ఉంది. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు అయితే మనకి పాండమిక్ సిచ్యువేషన్లో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. మేబీ అప్పుడు కూడా ఎవడైనా అవార్డుల వైపు ఫోకస్ చేస్తే దానికి వచ్చి ఉండేదేమో. బట్ ఇప్పుడు మాత్రం ఇన్ని వేరియేషన్స్లో ఈయన నటించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక 12+ అవార్డ్స్ అయితే వస్తాయని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే గ్రీన్ మ్యాటర్ లేవు, టెక్నికల్గా విఎఫ్ఎక్స్లో మ్యాజిక్ చేశారు, సెట్లు ఒరిజినల్గా వేశారు. అండ్ ఆర్ట్ వర్కే ఇంకా చెప్పాలంటే అసలు ఆర్ట్ వర్కే బోల్డ్ అంత అవార్డులు ఇవ్వద్దు తెలుసా. కెమెరా పెడితే చాలు, కెమెరా పెడితే ప్రాపర్టీ కనబడుతూ ఉంది. ఆ గ్రాండియర్నెస్ చూపించడానికి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ వేసిన దానికి, ఆ క్రియేటివ్ వేలో థింక్ చేసిన ప్రాసెస్కి, వీటన్నిటికి కూడా ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో అఖండకు కనుక బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్స్ వస్తే ఖచ్చితంగా ఆర్ట్ వర్క్ కూడా 1-2 ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్, తమన్ మ్యూజిక్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలుసు. ఉత్తమ మ్యూజిక్ అవార్డు ఇచ్చినా సరే మళ్ళీ అఖండే వస్తుంది. సో 2025లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా
లాస్ట్ డిసెంబర్లో మ్యాజిక్ చేసినటువంటి అఖండకి 2026లో బోల్డ్ అని పురస్కారాలు మాత్రం వేచి పెట్టున్నాయి. అందుకని చెప్పేసి ఫ్యాన్స్ ఇప్పటి నుంచి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సినిమా ఇంకా బాగా షేర్స్ అవుతూ ఉంది. సో ఆల్ ద బెస్ట్. నన్ను అడిగితే ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఎంత కాదనుకున్న ఒక 12 to 15 hours అయితే ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ.